హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి మేము బ్యాటరీ బైక్ తీసుకున్నామండి. అది ఈ వీడియో అనమాట. మేము మీర్పేటలో ఉంటాం కదా, మాకు నియర్గా కర్మన్ ఘాట్ దగ్గర ఇది ఓలా షోరూమ్ ఉందండి. ఇక్కడ మేము తీసుకున్నాము. ఆల్రెడీ ముందు బుక్ చేయాలంట బైక్ని. ఇది వచ్చేసి 1 lakh రూపీ, అంటే 1 రూపీ తక్కువ 1 lakh రూపీ పడిందండి. ఇది మా వారు నాకు చెప్పకుండా నా పేరు మీద బుక్ చేశారు. ఇది కూడా సర్ప్రైజేనండి నాకు. మా వారు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ మంత్లో అయితే మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇది కూడా ఇంకొక గిఫ్ట్. అంటే ఆల్రెడీ మాకు 3 బ్యాటరీ బైక్స్ ఉన్నాయండి. ఒకటి పెట్రోల్ బైక్ ఉందండి. నాకు స్కూటీ కూడా ఉండిందండి. స్కూటీ పెప్ ప్లస్ మేము వచ్చేసి 2006లో నాకు మా వారు కొనిచ్చారు. అది అప్పటి నుండి రన్ అవుతూ ఉంది. తర్వాత మళ్ళీ ఆఫీస్లో పిల్లలు తీసుకొని వెళ్ళడము, అది కొంచెం చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుందని చెప్పేసి అది మా అక్క వాళ్ళ బాబుకి ఇచ్చేసాము వాడుకోవడానికి. 3 ఇది బ్యాటరీ బైక్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే ఆఫీస్లో పిల్లలు యూస్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు రఫ్గా యూస్ చేయడం వల్ల అవి బ్రేకులు పోవడము కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మా వారు నా కోసం స్పెషల్గా ఎక్కడికైనా వెళ్ళడానికని స్పెషల్గా ఇది నాకు కోసము పర్చేస్ చేశారనమాట. ఇది 1 lakh రూపీ పడిందండి. మందేనా బ్యాటరీ పెట్టినట్టున్నారుగా. ఇప్పుడు ఎంత 99,000 పడిందా? ఇది 1,00,000 రూపాయల అని మంచి బంగారం గుడిసి వస్తుండే కదా నాకు. నేనేమో మా వారితో 1 lakh అయితే నాకు గోల్డ్ వచ్చేది కదా అనేసి అంటున్నాను. కానీ నీకు ఎక్కడైనా బయటకు వెళ్ళడానికి బండి లేకుండా అవుతుంది కదా. అవి ఏంటంటే ఆఫీస్లో పిల్లలు కొంచెం రఫ్గా యూజ్ చేస్తారు కదా, బ్రేక్స్ అవి బాగుండవు. ఇది నీ కోసమే కొన్నాను అని చెప్తున్నారు మా వారు నాకు. ఇప్పుడు ఇది మా ఇంట్లో ఉన్న 5th బైక్ అండి. అంటే ఆఫీస్లో పిల్లలు యూస్ చేస్తూ ఉంటారండి. అందుకని ఇంక ఇది ఎవరికి ఇవ్వకుండా నా కోసము మాత్రమే అని చెప్పేసి ఇది తీసుకున్నారు. చూడాలి మా పిల్లలు అడిగి ఎప్పుడు తీసుకొని వెళ్తారో మనకు చెప్పకుండా తెలియదు. బట్ చూడండి, హెల్మెట్ కూడా వచ్చిందండి బైక్తో పాటుగా. అతను మనకి చెప్తున్నాడు ఎలా ఛార్జింగ్ చేయాలి ఏంటి అంటే. కరెంటుతో పనిచేస్తుంది కదా ఇది బైక్. కొంచెం దీనికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే నో కీ ఉండదటండి, ఓన్లీ పాస్వర్డ్తో పనిచేస్తుంది. అంటే ఇది ఒక యాప్ ఉంటుంది, మన ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మనము ఛార్జింగ్ పెట్టినా ఎక్కడున్నా సరే మనకి ఆ యాప్లో చూపిస్తుంది అనమాట. ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది అది అని చెప్పేసి, బైక్ కూడా ఎక్కడుంది ఏంటి అని అన్ని వివరాలు ప్రెస్ చేసి పెట్టాలి. అండ్ ఇది వచ్చేసి సాకెట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో పెట్టి స్విచ్ ఆన్ చేసి వచ్చేస్తాం. పెట్టేటప్పుడు ప్రెస్ చేసి పెట్టాలి. నేను చూస్తాను, పెట్టండి, మీరు పెట్టండి. ఉండాలా? తీయాలంటే లాగాలి అంతేనా? ఈడ ఇదో బటన్ ఇచ్చిండే ఈడ. ఏం మరి బటన్ ఏం కాదు, బటన్ ఏం కాదు కదా. ఇది మనం క్లోజ్ చేసి క్యాప్ ఎట్లా తీయాలంటే లాగాల గట్టిగా క్యాప్ క్లోజ్ చేయండి అంతే. ఓకే, ప్రెస్సింగ్ జస్ట్. అంటే బండిని లాగి ఎవరు కొట్టాలకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన బండి ఇప్పుడు అలా కాదు నాన్న, నేను బయట ఉన్నా లాక్ చేసిన, బయట మార్కెట్కి ఒక అబ్బాయి ఇవ్వండి అంటే అన్నాడు అనుకో, నేను తాళాలు ఇస్తే తీసుకొని పోలేడు ఆ అబ్బాయి. పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ త్రూ మీ వెహికల్ని అన్లాక్ చేసుకోవాలి. తాళం మరి ఆఫ్ చేయాలంటే దీన్ని లాక్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. అమ్మో, నాకు అలవాటు అంటావా? ఆన్ చేయాలంటే సింగిల్ ప్రెస్, ఆఫ్ చేయాలంటే లాంగ్ ప్రెస్. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అంట, ఆఫ్ అవుతుంది. ఆన్ చేయాలంటే పాస్వర్డ్ అంట. ప్రెస్ చేస్తే వస్తుంది, పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. దొంగతనం చేయలేదు బయట మనం బండి పెడితే. పాస్వర్డ్ ఇస్తే 4, 5, 6 6 టైమ్స్ చేసా, ఆన్ అయిపోయిందా? ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. జస్ట్ అన్లాక్ అయింది. ఆన్ స్టార్ట్ చేయాలంటే మనం స్టాండ్ ప్రాపర్గా వేసి బ్రేక్ హోల్డ్ చేసి పవర్ బటన్ సింగిల్ ప్రెస్ చేసిన వెహికల్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే అవ్వదు.
మూడు చేయాలి. ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, స్టాండ్ తీయాలి, బ్రేక్ పట్టుకోవాలి, తర్వాత మళ్ళీ ఆన్ చేయాలి. మే 6న నాకు మా వారు ఇంకొక సర్ప్రైజ్ అనమాట. ఈవినింగ్ 4కి బయలుదేరితే అక్కడికి వెళ్ళే వరకు 10 మినిట్స్ పట్టిందండి. 4:10కి వెళ్ళాము. 5 వరకు మొత్తం మనకు డీటెయిల్స్ చెప్పి మనకు వెహికల్ ఇచ్చారు. ఇంటికి వచ్చేలోపు 5:10 అలా అయిపోయింది. కొంచెం టీ తాగేసి అలా మేము 6కి టెంపుల్కి వెళ్ళామండి. ఆ రోజు కార్తీక ఏకాదశి అవ్వడం వల్ల అభిషేకం అవుతుందండి గుళ్ళో ఈవినింగ్. సాయంత్రం పూట చాలామంది రష్ వచ్చారు టెంపుల్లో. పంతులు అన్నారు కొద్దిసేపు ఉండండి అమ్మా, అభిషేకం అయినాక మీకు పూజ చేస్తాను వెహికల్ అని చెప్పేసి. ఇది మా మీర్పేటలోని శివాలయంలోనే పూజ చేయించామండి. పంతులు గారు చాలా చక్కగా పూజ చేశారు. ఈ విధంగా మా వారు నాకు ఇంకో సర్ప్రైజ్ ఇచ్చారండి. ఈ విధంగా మాకు 2 వీలర్స్ వచ్చేసి 4 బ్యాటరీ బైక్స్ అండి, ఒకటి పెట్రోల్ బైక్ ఉంది. ఈ విధంగా మా ఫ్యామిలీలోకి ఇంకొక మెంబర్ యాడ్ అయ్యారు, న్యూ మెంబరు. ఈ ఓలా బైక్కి వెల్కమ్ చెప్తూ ఈ వీడియోలో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.